भाई सेम लोकेशन में आया, वो लोकेशन नहीं है। ठीक हो, मैं चेक करता। हाँ कस्टमर है, 2 रिंग में कुड़ गया। ठीक है ఉండు లొకేషన్ ఇది కాదంటున్నాడు. గుడ్లమూడు ఏంది నువ్వు పిలికొచ్చిన వీడికే కదా వీడంటే నువ్వు. నేను అప్పుడు అద్దాలు పెట్టుకోకుండా వచ్చినా ఇదేనా? ఇది కాదే, నేను అప్పుడే అద్దాలు తీసేయాల్సింది. ఇది కాదే, నేను అప్పుడే అద్దాలు తీసేయాల్సింది. చేయి పడకుంది అంటే నువ్వు ఇంత చెత్తకాడు పిలుచుకొచ్చి నువ్వు ఈ చెత్త నువ్వు వేసుకొని వచ్చి నాకే అంత నిమిషం ఉండు. అసలు నేను కాదా కాదు చెప్పు. నువ్వు ఓరాక్షన్ చేయొద్దు. ఓహో ఈడికి వచ్చినాం మనము. ఇది చెప్పించిన చెట్టు, ఇది చెప్పించిన చెట్టు. ఏం కోరుకున్నావు నువ్వు? అమ్మ చెప్పించింది ఏంటంటే చెప్పించినారు ఈ చెట్టు, అందుకే దీనికి ఎంత చెత్త వేసి అవన్నీ ఎద్దాం. మొత్తం నిమ్మకాయల సంచులు, మొత్తం పాలు పెరుగు అంత చేసి తాళ్ళు చుట్టూ ఏదో చేసినారు. ఇది చెప్పించిన చెట్టు, ఇది పోద్దని అయిపోమ్మ. నాకు ఎన్నిసార్లు చెప్పినాడో నేను చూడు. చెట్టు ఇది పోద్దని అయిపోమ్మ. నాకు ఎన్నిసార్లు చెప్పినాడో నేను చూడు. మళ్ళీ ఇడికి వచ్చిన ఈ అద్దాలు అందుకే వాడకూడదు తెలుసా మనకి. వాడకూడదని ఏంటి పెట్టుకుంటాను నువ్వు? అంతా వాడుతున్నారు స్టైల్. మనము గోవాకి అన్నిసార్లు వస్తాను చూడు. ఇది మళ్ళీ అట్లే అనిపిస్తుంది ఆ ఏరియా అన్నట్లే కాదే. చూడు ఇది మళ్ళీ అట్లే అనిపిస్తుంది ఆ ఏరియా అన్నట్లే కాదే. నీకేం మెంటల్ చేద్దా నువ్వు? ఏం కోరుకున్నావు? మొత్తం అనంతపురం అంతా నాది కావాలా, మొత్తం అంతా ఆస్తి అంతా నాకే. ఇట్లా చిల్లర కోరుకుంటే ఏం పర్లేదు. నీకు లైఫ్ సంబంధించి పెళ్లి కాలం కోరుకున్నావా? ఈడ చెప్పించిన చెట్టు కాడ నీకు 3 కోటి దేవతలు నేను అనుగ్రహించినా కూడా చెట్టు పవర్ చెప్పి సావచ్చు కదా నువ్వు. ఏం చెప్పి సావచ్చు? మరి అప్పుడు ముందునే కనుక్కోవాలి కదా. అయినా నువ్వు ఒకటి చెప్పులు వేసుకొని అన్నా కోరుకున్నా ఒకటి అర్థం ఉండేది. ఒకవేళ చెప్పుడేంది నువ్వు? చెప్పులు ఏం చేసినావు? చెప్పులు ఏం చేసినావు? ఇప్పుడు అడవై నీళ్ళు పడతాను దానికి వేసామనేవో 5 కిలోమీటర్ల లాభకి దొరికే అవకాశం ఉంది చెప్పులు. ఏం కొన్నావు? పెళ్లిగా బాగుండాలి, సంసారం బాగుండాలి. పెళ్లిగా బాగుండాలి, సంసారం బాగుండాలి. పెళ్లి లేదు, ఇంకా సంసారం వేడ నుంచి వస్తుంది. అది ఇడిచిపెట్టు. నెక్స్ట్ పిల్లలు బాగుండాలా? పెళ్లి లేదు, నెక్స్ట్ సంసారం ఎటు లేదు. ఇంకా సంసారమే లేనప్పుడు ఇంకా పిల్లలు ఎట్లుంటారా? అది ఇడిచిపెట్టి ఇంకా పర్సనల్గా ఏం కోరుకున్నాను? పర్సనల్గా పెద్ద డాన్ కావాలి. ఇంకా 2-3 పెళ్ళిళ్ళు దొంగ చేసుకోవాలా. ఈ పెళ్లి కాక 2-3 దొంగగా ఒకరిని సాగేకుందే లెక్క. ఎట్లా ఓట్లు సాధించుకుంటాడు ఫస్ట్ నువ్వు కోరుకోమని ఎట్లా కోరుకున్నాగా. ఆరోగ్య సమస్యలు ఇవేమైనా కోరుకున్నావా? ఆరోగ్యం బాగుండాలని. ఏ గుడ్లు మమ్మల్ని ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాడు. అది కోరుకున్నావా అని అడుగుతాను. అదేమైనా కోరుకున్నావా? మళ్ళీ కోరుకున్నా. పైసలు పో ఏమి సార్ ఇంతకుముందు వాడు ఇట్లే ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాడు. వానికి లేని అంటువ్యాధులని సోకి వానేమో డాక్టర్లు కూడా కనుక్కోలేని ఇట్లా రోగాలు వచ్చి చచ్చిపోయినాడు. సర్లే ఆ పక్క ఒకసారి ఆ పక్క సందులో ఉండేది. అది మ్యాప్ చూసి ఆ పక్క సందులోకి పోయి ఇద్దాం ఒక నిమిషం. ఆ పక్క పనికి మాలోడా పనికి ఎదవాయిడాలు ఇచ్చినకి ఆడ ఇంట్లో ఉండేవని కూర్చో ఆడపోయిన పిలుచుకొని వచ్చి పనుకుంటే నన్ను లేపి తినేవోని అది కూడా మధ్య తింటాడు. వద్దురా తినుకోకుండా చేయలరా అని ఊరికే అలా పట్టుకొని వచ్చి నా జీవితాన్ని సంఘం నాకేయాలని నా పిల్లల్ని వదిలేసి పనుకుంటే నన్ను లేపి తినేవోని అది కూడా మధ్య తింటాడు. వద్దురా తినుకోకుండా చేయలరా అని ఊరికే అలా పట్టుకొని వచ్చి నా జీవితాన్ని సంఘం నాకేయాలని నా పిల్లల్ని వదిలేసి. నువ్వే జూనియర్ అంటే అనుకుంటువే? ఎండనక వాననక ఉక్కనక వల్కనక అనుకో. ఎట్లా అనుకుంటావు నువ్వు? జూనియర్ అంటే అనుకుంటావు, రామారావు అనుకుంటావా నువ్వు? ఇంకా తప్పు పోయింది. అద్దాల వల్ల పక్క రూట్ పోల్సి నాకు వచ్చిందా నీకు? ఇంకేం కోరుకున్నావు? ఇంకా అవును కోరుకునేది పెళ్లి కావాలనే. పెళ్లి కావాలంటే మోగతనం ఉండాలా. సో పెళ్లి కాకుండా ఉండాలంటే నీ మోగతనం పోవాలా. నాకు తెలిసి ఆ సెట్టు నీకు అదే దీవిస్తుంది. పెళ్లి కావాలంటే మోగతనం ఉండాలా. సో పెళ్లి కాకుండా ఉండాలంటే నీ మోగతనం పోవాలా. నాకు తెలిసి ఆ సెట్టు నీకు అదే దీవిస్తుంది. అంటే వస్తుంది. ఏంది వస్తుంది? వస్తుంది కాదు, మ్యాటర్ పోతుంది.
అసలు నేను మెడతారు మీతో నేను చెప్పులు ఇప్పకుండా చాలా మంచి పని చేసినారా నాయన. చెప్పులకి నిప్పింటే పైసలు నేను చెప్పులు కావాలా నువ్వు ఎక్కడ పోయినాయో చెప్పులు కూడా చెప్పులు నీళ్ళలో కొట్టకపోయింటే ఆడి దరిద్రం పోయింది. ఏ చాలా ఎకరాలు చేద్ది నా దగ్గర. నువ్వు కూడా పో, నువ్వు నామతి అయిపోతావు. ఎవరు నీ మాద నేనే ముక్కలే, నేను ముక్కను, నేను తిక్కనా కూడా కాదు. ఫస్ట్ నీకు ఇచ్చిన ఛాన్స్ ముక్కమని. అందుకే ఒక్క నిమిషం, మ్యాప్లో ఇంకోటి ఉంది పుట్ట పవర్ఫుల్. ఒక్క నిమిషం, మ్యాప్లో ఇంకోటి ఉంది పుట్ట పవర్ఫుల్. ఆ మ్యాప్ చెల్లు పీకొట్టు నాకు రేగింది అనుకో, ఈ మాటకు తెలిసి మ్యాప్ అని యానా కూడా చెప్పినది నీకు ఇట్లా ఆడవని రమ్మని చెప్పేకి. ఆ చెప్పుతో వస్తావా నా కూడా నీ లోపల నా కూడా నేను సీక్రెట్ గా గోవాలో ఆ ఎవరికి తెలియని కనుక్కుంటాను. ఏం కాకుండా ఏనా బొచ్చుది అనుకుంటున్నావు ఏమన్నా పోయే, ఏనా బొచ్చుది అనుకుంటున్నావు ఏమన్నా పోయే. ఆ లోపల నా కూడా ఎవడు చెప్పినది నా యానా కొడుకులు పుట్టుంది, నాకు పుట్టుంది, నాకు నువ్వు మాట్లాడుకుంటే పాల ప్యాకెట్ తీసుకొని లోపల పెట్టి నువ్వు ఏం కోరుకొని పాల ప్యాకెట్ తీసుకున్నావు అనుకో, విషం అంటే ఒళ్ళు ఎంత ఎక్కుతుంది. చచ్చిపోమని విషం అంటే విషయం కాదు. రజనీకాంత్ నరసింహలోనే కాదది, అది కాదు నాడ ఆ టైప్ అనుకుంటున్నా. పుట్టలే టూ అని తీసుకొని ఎక్కే, టూ అని తీసుకొని ఎక్కే. సరే అది కాదు, ఆ టైప్ అనుకుంటున్నావేమో నువ్వు. ఇంకోటి ఉంది 750 అడుగుల నుంచి కింద దుంకేది. 750 అడుగుల నుంచి కింద దుంకేది. 700 అడుగుల నుంచి కింద దుంకితే చచ్చిపోక పలుతాడు ఎవడైనా కానీ. నువ్వు దుగుతావేమన్నా పోయా కాదు, నీకు తెలుసుకోవాలని లేదా మంచివి. అసలు నీ గుడ్లు ఏమో కనబడతారా ఇప్పుడు నువ్వు ఎవరైనా గుడ్లోడు వచ్చాడు అనుకుంటాడు. బంగారు అవు బంగారా ఆడిపోయింది. ఆడపోయిందని నాటకాలు ఆడద్దు నువ్వు. ఏమి 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 అమ్మాయి నీ అమ్మాయికి ఎవరు అందరూ వస్తారా? సమర్పించుకున్నావా? ఎవరు సమర్పించుకున్నారా? భక్తి అంటే సమర్పించుకున్నావా? ఎవరు సమర్పించుకున్నారా? భక్తి అంటే నువ్వు ఏం చేస్తానా నువ్వు? ఉంగరాలే అదే నువ్వు సెట్ సమర్పించుకున్నాక అంతటితో శని బోల్లా అంటే నువ్వు ఉంగరాలు స్కెచ్ చేసి నువ్వు ఉంగరాలు స్కెచ్ చేసుకొని నువ్వు ఇటు పిలుచుకొని వచ్చావు. నువ్వు ఈ పాపరోడా పాపర పట్టిపోతావు నువ్వు. ఈ పాపర పట్టిపోతావు నువ్వు. నువ్వు చెప్పించిన జరగదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కోరుకుంటే ఆడ చెప్పించింది చెట్టే అది. అర్థమైందా? సరే యానా కూడా చెప్పినాడు నీకు రమ్మని చెప్పి. నాకు తెలిసిన వాని చెప్పుతో కొట్టావు, లేక వాడెంతమంది ముంచుతాడు. ఇంకా పెద్ద ఉంగరాలు వ్యాపారి మంచి ప్లేసెస్ చూపిస్తా అని చెప్పేది ఉంగరాలు విక్కునేది. మంచి ప్లేసెస్ చూపిస్తా అని చెప్పేది ఉంగరాలు విక్కునేది. చెప్పుల షాప్ కూడా ఉంది. నా చెప్పులు కొడతారు నా కొడుకు. చెప్పులు ఈ పాటి కొట్టకపోయినది వాళ్ళు తీసిపోయింటారు. అంత తరద్దురు నా కొడుకులలో అంత తరద్దురు నా కొడుకులలో నా కొడుకు వ్యాపారం అన్న బొంగ వాళ్ళు కనబడవాళ్ళే. అసలు నీకెట్లకైనట్టయినా వాడు ఏం చూసు మర్యాద పోతుంది. ఊరిని మాట్లాడుతుంది ఎమ్మ ముందర తిట్టినాను అనుకో. भाई मैं चट्टू किंद है भाई इधर सेपिची सेट है ना वो रॉन्ग रूट में आया तो क्या करता रहे क्या बोलता रहे तो ये लोड़ा में चूत के ये ఏం తిడతానా నువ్వు? నాకు లోడ కెప్పల్ మళ్ళా మళ్ళీ ఏం మళ్ళీ మాట్లాడేంత వరకు ఉండు. నీది కనుక్కుంటే ఒక్క నిమిషం ఏమైనా అవుతుందా కాదనేది కనుక్కో వెంటనే కనుక్కో. भाई इधर चट्टू सेपिची सेट है तो मैं छोटा बच्चा आया ఇది छोटा बच्चा కొన్ని కోరికలు కోరేతో क्या क्या కోరికలు అంటర్ మధ్య బెల్లాలు कितना కోరికలు కోరికలు 3 కోరికలు 3 కోరికలు के बच्चे बोल गए तो చెట్టు के చెప్పు సమాధానం చెప్పు. మనం లేదనుకో या मैं बोले ये चिट्टे पूरा डेंजरस ये नहीं मालूम है को क्या बोले रे तुम మాలం బలే నాకు వచ్చంగా మంచి భూతత్వ నా కొడుకు ఇందులే రానోటి క్యా బోల్తారే తో ये दो మెంటల్ చెప్పులు గురించి చెప్తాను. दो चप्पल में చెప్పులు ఉంగరాలు మాట్లాడబస్తా చెప్పులు వద్దా నీకు? చెప్పులు కావాలా? ఫస్ట్ చెప్పుల గురించి మాట్లాడ. दो चप्पल में वाटर चढ़ जाए तो वो चप्पल में पूरा जाके स्पीड के में जाया उनको मेरा बच्चा है तो वो पिकअप करेगा. क्या पिकअप कर रहे
वो फिर रिंग वो गांड में गांडो क्या क्या मार का करते रहे तो वाइट चप्पल चप्पल में चप्पल पे मार तो पुट्टा में आ तू पाल पैकेट के लकड़े से पाल पे क्या पाल पट रहे అసలు ఎందుకు అరుస్తావు నువ్వు మళ్ళీ ఏం మర్చుకోకుండా వ్యవహారాలు చేస్తున్నావు వేళ तू करता चिल्लता मारला भाई मैं थोड़ा बिजी है मैं ये ते बोलता మూసుకొని ఎక్కువ ఆ చెట్టు దగ్గర తీసుకుపోతా పుట్ట దగ్గర తీసుకుపోతా యా పుట్ట పుట్టలేక నిన్ను ఏ ఏంది నువ్వు పుట్టలే పాలు పోసి చేయబెడితే ఏమవుతుంది 5 తలాల పాము వస్తుంది ఆడికి మామూలుగా తెలుసా 5 తలాల పాము వస్తుంది ఆడికి మామూలుగా తెలుసా 5 తలాల పాము అంటే ఏమనువో నీకు ధైర్యం ఉందా నాకైతే ధైర్యం లేదు నువ్వు సుసు పోసుకొని వస్తావు నన్ను గమనించేస్తావుగా పాము నీకు చుట్టుకొని 5 తెల్లలు నీ పైన ఆశీర్వదిస్తే నీకు ఎట్లా రాజయోగం ఉంటుంది అడవిలో తీసిపోయి అర్ధగంట తిప్పుకొని వస్తుంది అడిగా తిప్పేస్తుందో నాడాడ బూడి చేసుకుంటుందో నన్ను తిప్పేస్తుందో నాడాడ బూడి చేసుకుంటుందో నన్ను పుట్టలోకి దీన్ని ఇట్లా తిప్పుకొని చెట్టుకి వేసుకొని అట్లా అడవిలోకి తిప్పుకొని అర్ధగంటలో వస్తుంది అదేమన్నా నాట్య పాడుతుంది ఏమన్నా నాతేమన్నా అదేమన్నా నాట్య పాడుతుంది ఏమన్నా నాతేమన్నా నీతో నాట్యం ఎందుకు వేసుకొని వేసుకుపోతుంది నన్ను గవి ఏంది గవి నన్ను బొంగులు గవి ఏంది గవి అంటే కేవ్ కేవ్ అంటే ఏంది కేవ్ గవిలో ఇప్పటికీ ఒక నిమిషం చెప్తాడు 36 మందిని పాము మింగి లోపల మింగుతుంది గవిలోకి తీసుకుపోతుంది మళ్ళీ తెచ్చి బయటకు ఉమ్ముతుంది ఉమ్ముతుందా మింగేస్తుందా ఉమ్ముతుందా మింగేస్తుందా చచ్చిపోతుంది నర్రని పోతానకే అసలు ఈడే ఉండి నువ్వు మంచి అబ్బా ఏంది ఇడంతా ఇట్లుంది ఈ వాతావరణంకే రాకూడదు అసలు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడమని పిలిచేవాడు అసలు నా చెప్పులు వాడు ఉండేది ఆడు దుబాయ్లో ఉండేది దుబాయ్ అంతా మీ బ్యాచ్ నీకేం తెలియవాడు నాకు చాలా మంది దొంగతాడు తిక్కలోడా అది ఏ దుబాయ్ అమ్ముకునేవాడా అన్ని దొంగ చేసేవాడా నేను ఇంకా ఆ నీళ్ళంటే చెప్పులు దొరుకుతాయి చూడు నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్లో ఇరుక్కుంటాయి ఆ జంతువులు వస్తుంటాయి చూడు మళ్ళా నీళ్ళు తాగేకి చూసుకో చూసుకో రోడ్డు గుర్తుందా ఎక్కడికి వస్తావు నువ్వు చెప్పులు చూసుకొని పోయొస్తా